తెలుగుదేశం పార్టీ ఒక పత్రిక ప్రకటించింది. దాని సారాంశం ఏందని చూస్తే, తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా చెప్పుకున్న స్వాతిరెడ్డి అలియా స్వాతి చౌదరి పార్టీకి ఎలాంటి సంబంధం లేదు, నారా లోకేష్ గారితో అక్రమ సంబంధాలు పూర్తిగా అవాస్తవము. అచ్చెన్నాయుడు విదేశాల్లో ఉంటూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా చెప్పుకున్న స్వాతిరెడ్డి అలియా స్వాతి చౌదరికి తెలుగుదేశం పార్టీకి సంబంధం లేదు. ఆమె సోషల్ మీడియా వేదికగా పరుష పదజాలం వాడుతూ ఫోటోలు మార్ఫింగ్ చేస్తూ ప్రతిపక్ష పాలక పక్ష కుటుంబ సభ్యులపై వ్యక్తిగత దోషణలు దిగుతూ తెలుగుదేశం పార్టీ ప్రతిష్ట భంగం కలిగిస్తోంది. ఇది పార్టీ నియమ నిబంధనలకు పూర్తి విరుద్ధం. తెలుగుదేశం పార్టీ గుణాత్మక విమర్శలని స్వాగతిస్తుంది తప్ప దిగజారిన విమర్శలని ఎట్టి పరిస్థితుల్లో సహించదు. అలాగే స్వాతి చౌదరికి మరియు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారికి మధ్య అక్రమ సంబంధం ఉన్న వార్తలు పూర్తిగా వాస్తవం. తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎలాంటి ఆందోళన చెందవద్దు, ఈమె మనకి ఏం సంబంధం లేదు అనేది. మామూలుగా ఇక్కడ చూడండి, స్వాతిరెడ్డి 12.9K ట్వీట్స్, స్వాతిరెడ్డి టీడీపీ, స్వాతిరెడ్డి ట్విట్టర్ జై సిబిఎన్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ యునైటెడ్ కింగ్డమ్, 2000 జాయిన్ వచ్చి 2018లో. ఇక్కడ ఈమెను చూస్తే ఆడవాళ్ళ మీద నీచమైన పెయిడ్ ఆర్టికల్స్ రాసే నీచ స్థితికి దిగజారిపోయారు మీరు, రాజకీయాలను కాదు అసలు సమాజంలో బతకడానికి అనర్హుడు అని చెప్పేసి వరుణ్ భూవాచ్ అని ఒక అతను రాశాడు. అలా మీ ధైర్యమే మీకు బలం, ధైర్యంగా ఉండండి అని కూడా, వీ సపోర్ట్ స్వాతి అని కూడా చెప్పలేమండి. దేనికంటే మీ బాధ ఆ ఒక్క మాటతో తీర్చలేము. మీ చదువు, మీ స్థాయి ముందు వాళ్ళెంత, వారి బతుకులు ఎంత, నిజమైన వీరులైతే ఇట్లా ఇవన్నీ ఒక టైపు హిస్టీరిక్ మైండ్ సెట్తో కూడిన వ్యవహార శైలి అన్నమాట. ఇదంతా ఈమె బాగా గట్టిగా వాదిస్తూ ఉంటుంది. సోషల్ మీడియా అంటే వ్యతిరేకుల మార్ఫింగ్ చేయడము, బూతులు యుద్ధం చేయడము అన్నట్లుగా మారిపోయింది వైసీపీగా మళ్ళీ రాయడం. సజ్జల భార్గవ రెడ్డి చేతికి వెళ్ళిన తర్వాత పరిస్థితి ఘోరంగా మారింది అనేది. ఈమె అసలు అంటే ఇది నాది కాదు ఈ మార్ఫింగు, సెకండ్ పిక్లో నీల్ పాలిష్ ఎందుకు లేదు చూడండి. ఇదంతా కోట, ఈమె ఇంటి పేరు శ్వేతా చౌదరి కదా అసలు పేరు అంటూ ఈమెది. ఒక కొన్నాళ్ళకి మనం కూడా 2 వీడియోలు చేసాం, చాలా ఘోరంగా ఉంటుంది ఈమె వైఖరి కానీ, ఈమె విధానం కానీ, ఈమె పద్ధతి కానీ. చూడండి, విదేశాల్లో టీడీపీ పోర్న్ స్టార్, అక్కడి నుంచి అన్ని కార్యకలాపాలు చూడండి. ఇది ఈమె స్టోరీ. ఇక్కడ ఈమెను చూస్తే మనకు అర్థమవుద్ది ఏంటంటే, అసలు ఈమె గోరంట్ల మాధవ్ వీడియోని ఐటీడీపీలో పోస్ట్ చేసిన తనే అని వైసీపీ ట్రోల్ చేస్తున్న టీడీపీ నేత యూకే స్వాతిరెడ్డి. ఇట్లా ఈ విధంతా చాలా ఘోరంగా అక్కడి నుంచి ఉంటుంది. జగన్ని తుగ్లక్ అంటది. ఈమెయితే స్వాతిరెడ్డి అంటే కోట స్వాతి లేకపోతే శ్వేత చౌదరిని ఈమె పేరు మీద ఉంది. ఈమెని ఇప్పుడు టీడీపీ దాదాపు బ్యాన్ చేసినంత పని. ఆమెకి మాకు టీడీపీకి ఎలాంటి సంబంధం లేదని చెప్పి టీడీపీ స్పష్టంగా అచ్చెన్నాయుడు ద్వారా చెప్పించినట్టుగా మనకి ఇక్కడ సోషల్ మీడియాలో ఉన్న పోస్టుల ద్వారా తెలుస్తుంది. నిజానికి స్వాతిరెడ్డి అయితే సీఎం స్థాయి వ్యక్తిని కూడా ఏమాత్రం లెక్క చేయకుండా ఇష్టారాజ్యంగా వీళ్ళంతా ఒక బ్యాచ్ ఉన్నారు. స్వాతిరెడ్డి కావచ్చు, శ్రీరెడ్డి కావచ్చు, ఈ విధంగా పంచప్రభాకర్ ఒక ఆయన వైసీపీ నుంచి వీళ్ళిద్దరు ఉన్నారు. ఎవరు, శ్రీరెడ్డి, పంచప్రభాకర్ కావచ్చు. ఇప్పుడు ఈ స్వాతిరెడ్డి వీళ్ళంతా ఏంటంటే విపరీతమైన లాంగ్వేజ్కి వెళ్ళి దానికి ఒక కన్స్ట్రక్టివ్ వర్క్మెన్షిప్, ఒక పద్ధతిగా మనం వర్క్ చేద్దాము, పద్ధతిగా అనలైజ్ చేద్దాము. దాన్ని 100 మంది చూసారా, 200 మంది చూసారా, ఇది పక్కన పెడితే అది చూసినంత వరకు రీజనబుల్గా ఉండాలి. రేపటి రోజున ఎవరు చూసినా దాన్ని ఎలా చూసినా కానీ దానికి ఒక పద్ధతి పాడు ఉండాలి అనేది చాలామంది చెప్పే ఒక విధానం. అలాంటి విధానాలు ఏవి అవలంబించకుండా స్వాతిరెడ్డి లాంటి వాళ్ళు తమ పేర్లు మార్చుకుంటూ తన రెడ్డి అనే పేరు పెట్టుకొని చెప్తే ఇంకొద్దిగా ఎక్కువ ఎఫెక్టివ్గా ఉంటుందన్న టెక్నిక్ వాడుతూ ఇలాంటివన్నీ చేయడము అనేది ఎంతవరకు సమంజసం. ఈమె ఏంటంటే చూడడానికి చాలా బాగా అందంగా కూడా ఉంటుంది కనిపించడము. ఈ కనిపించడంలో భాగంగా ఈమెకి మళ్ళీ లోకేష్ బాబుకి ఏదో వివాహితర సంబంధాలు ఉన్న ధోరణిలో కూడా మాట్లాడుతున్నారు. ఈ క్రమంలో స్వాతిరెడ్డి యొక్క వీడియోలు కూడా కొన్ని టీడీపీ అనుకూల ఛానళ్ళు, టీడీపీ అనుకూల సోషల్ మీడియాలు వీళ్ళందరూ కలిసి ట్రోల్ చేస్తూ ఇంటర్వ్యూలు తీసుకుంటూ ఈమెని బాగా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ఈమె ఏంటంటే చాలా అంటే పెక్యులర్గా చాలా క్రియేటివ్గా కూడా చేస్తుంటుంది.
ఏవి ఇలాంటి ట్రోలింగ్. ఈమెకి ఎక్కడి నుంచి ఫండ్స్ వస్తున్నాయో, ఈమెకి మళ్ళీ ఏంటంటే ఈమె తల్లిదండ్రులు తిరుపతిలో ఉంటారు. వాళ్ళంతా శుభ్రంగా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ప్రతి పథకానికి అర్హులుగా ఉండి తీసుకొని వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటారు ఇంట్లో వాళ్ళు. ఈమెమో తాను చౌదరైనా కానీ పేరు మార్చుకొని ఇక్కడ వైసీపీ యాంటీగా మరీ జగన్ అయితే తీసుకట్టినట్టుగా అసలు చాలా ఘోరమైన ఆమె లాంగ్వేజ్, ఆమె యొక్క వీటిల్ని ఇంటర్వ్యూ కానీ మీరు యూట్యూబ్లో ఉంటాయి. స్వాతి రెడ్డి అని కొట్టంగానే కొన్ని యూట్యూబ్ ఛానల్ ప్రత్యేకించి ఇంటర్వ్యూని తీసుకొని జాగ్రత్తగా పదిలిపరుచుంటాయి. వీటిని మీరు ఒకసారి కానీ చూసారంటే పిచ్చిక్కిపోద్ది. అంత రేంజ్లో ఒక ప్రభుత్వ అధికార పదవిలో ఉన్న వాళ్ళని చెడుగుడు ఆడేసుకుంటూ తన పదాలతో క్రూరమైన నీచమైన బూతు కట్టుడు పదాలతో ఈమె ఆడుకునే ఆట. అసలు ఈమె సోషల్ మీడియాలో ఉండేదే వాళ్ళే చంపారట అనే పేరు మీద. అంటే అంత కరుడు కట్టిన భావజాలాన్ని, యాంటీ వైసీపీ భావజాలాన్ని ఈమె ప్రదర్శిస్తూ ఉంటుంది. ఈ చూడండి, అవును వాళ్ళే చంపించారు, ఇవే కాచికేసు షర్మిల సంచలన వాంగ్మూలం, ఇట్లాంటివన్నీ ఈమె చేసుకుంటూ ఉంటుంది. ఈమె చూడండి, వినండి ఒకసారి. పగుడు తిన్నోడికి సపోర్ట్ చేసే మీకే అంటుంటే కొండల్ని గుట్టల్ని ఒక మహానగరంగా తీర్చిదిద్దిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అతనికి సపోర్ట్ చేసే మాకెంత ఉండాలిరా? ఒక క్రిమినల్ ఫెలోస్ కి సపోర్ట్ చేసే మీకు లేని సిగ్గు, మాకున్న ధైర్యం ఎవ్వరు మార్చలేరు. మీ బతుకుతున్నారు. ఉమ్మేసుకోండి, అద్దం ముందు చూసుకొని ఒక్కొక్కరు. మీకే అంటుంటే ఒక క్రిమినల్ గాడు 16 నెలల టైం డేట్ చెప్పు, అభివృద్ధిపై చేద్దాం లోకేష్. ఐపీఎల్ టైంలో ఓకేనా? అదే ఒక క్రిమినల్ గాడు 16 నెలల చిప్పగుడు తిన్నోడికి సపోర్ట్ చేసే మీకే కొండల్ని గుట్టల్ని ఒక మహానగరంగా తీర్చిదిద్దిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అతనికి సపోర్ట్ చేసే మాకెంత ఉండాలిరా? ఒక్కొక్కళ్ళ మీద ఒక్కో సీజన్లో పడుతూ ఉంటుంది. చూడండి, బ్రాహ్మణ సమాజంలో ఎవరైనా చనిపోయినప్పుడు అపరకర్మ సంబంధించిన ఇబ్బంది పడుతున్న సంగతి గమనించాం. బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా నియోజకవర్గ భవనం అంటే ఈమె ప్రో టీడీపీగా ఉండి తనకు తాను ఓన్గా చేసుకుంటున్న ఒక వ్యవహారం లాగా ఉంది ఇదంతా. ఇట్లాగా ఈమె ట్విట్టర్ అంతా ఇట్లుంటుంది. హీరో ఆఫ్ ద ఏపీ జగన్ రెడ్డి విపి. చూడండి, చూసారుగా. స్వాతి రెడ్డి అంటేనే చూడండి ఏదో పెట్టింది, మేతలు మేసారు 31 కేసులు, 11 సిబిఐ, 7 ఈడీ. ఇట్లా ఉంటుంది అయినది. పిల్లని బాగా గుర్తుండే ఏదో ఇక అడ్డదిడ్డంగా చూసారా. యాంటీ వైసీపీకి సంబంధించి విపరీతమైన ట్రోలింగ్ వ్యూహం అనేది వచ్చిందా జగన్మోహన్ రెడ్డి. గబుక్కం చూసి బెజవాడ వంటూ పెద్ద బజార్లో పూసలమ్మే నక్కలోళ్ళు అనుకున్నాం. మళ్ళీ నక్కలోళ్ళని ఎంత తీవ్రంగా ఈమె అవమానించినట్టు అంటే వాళ్ళు అంత నీచమా, అంత తక్కువగా వాళ్ళ నక్కలోళ్ళు అంటే. ఇదో వ్యూహం మీద పెద్ద గొడవ. చూసారా, ప్రతిరోజు ఎవరో ఒకరు ఒకటి అంటూనే ఉంటారు. అలా అంటే వచ్చి వాళ్ళ పోయి ఎవరి వ్యక్తిత్వం వాళ్ళ మాటలు చేతల్లోనే ఉంటుంది. ఇది ఈమె యొక్క స్టైల్ ఆఫ్ సోషల్ మీడియా మేనేజ్మెంటు. మొత్తం నేను ట్విట్టర్ ఇన్ఫ్లుయెన్సర్ని అని అంటే ఇక్కడ చూస్తే ఫైనల్గా టీడీపీ ఏమనింది, ఏమని ఇలాంటి వాళ్ళతో మాకు అసలు ఎలాంటి సంబంధం లేదు, దయచేసి ఈమె ఎన్టీఆర్ భవన్ ఆత్మకూరు మంగళగిరి మండలం గుంటూరు నుంచి 26/6/2023 వచ్చిన ప్రకటన అనే ఒక దాని ద్వారా కె అచ్చెన్నాయుడు ద్వారా వచ్చింది ఏంటి అంటే, తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా చెప్పుకున్న స్వాతి రెడ్డి అలియా స్వాతి చౌదరికి పార్టీకి ఎలాంటి సంబంధం లేదు, నారా లోకేష్ గారితో అక్రమ సంబంధాలు పూర్తిగా వాస్తవం తేల్చి చెప్పి సంతకం పెట్టి మరీ ఒక ప్రకటన రిలీజ్ చేశారు. ఇది ఇక్కడ కండిషన్. స్వాతి రెడ్డి అలియా స్వాతి చౌదరి అలియా శ్వేతా చౌదరి వీటన్నిటి మీద ఉన్న ఒకనొక సిచ్యువేషన్ ఇది.
దీన్ని బట్టి చూస్తుంటే మనకేమర్థం అవుతుందంటే రేపటి రోజున శ్రీరెడ్డి కూడా ఇట్లాగే ఓవర్గా బిహేవ్ చేసి ఓవర్ ఎంతూజియాజం, అరే నా కొడక, అరే అది, ఒరే ఇది అని చెప్పి చెప్పుకుంటే పార్టీలు ఇలాంటి అసభ్య పదజాలంతో కూడిన వాటిని ఎంకరేజ్ చేయలేవు. వీళ్ళు రేపు ఇదే స్వాతి రెడ్డి చాలా మేలు చేసి ఉండొచ్చు టీడీపీకి, ఈమె ఇన్ఫ్లుయెన్స్ ద్వారా. అరే వైసీపీ ఇలాంటిదా అని కొందరు వైసీపీ అభిమానులు కూడా అరే మన పార్టీ ఇలాంటిదా అని డైలమాలో పడే విధమైన సమాచారాన్ని అందిస్తుండొచ్చు. కానీ దానికి వాల్యూ ఉండదు. శ్రీరెడ్డి గారు మీరు గుర్తుపెట్టుకోండి, మీరు చేసే వీడియోలు కూడా దాదాపు ఈమెలాగే ఉంటాయి. సరే మేమే ఇంకా కొద్దిగా డోస్ ఎక్కువగా ఉంటాయి. మీకేమో ఈ మధ్యకాలంలో ఒక ట్వీట్ చేశారు మీరు, నాకు వైసీపీలో అవకాశం ఇస్తే నేను దుమ్ము దులిపేస్తానని. నిజానికైతే శ్రీరెడ్డి గారు మీరు ఇలాంటి లాంగ్వేజ్, ఇలాంటి యాటిట్యూడ్తో వెళ్తే ఇప్పుడు చూడండి అచ్చెన్నాయుడు ఏ విధంగా రిజెక్ట్ చేశాడో రేపటి మీకు కూడా ఆ విధంగా రిజెక్షన్ ఎదురవుద్ది. పార్టీలోకి నిజంగా సజావుగా రావాలి అంటే అసలు మీరు చేస్తున్న ఫస్ట్ ఈ పనులన్నీ పక్కన పెట్టి, పదజాలాన్ని పక్కన పెట్టి సవ్యంగా చక్కగా ఉన్న లాంగ్వేజ్లో మీ యొక్క రాజకీయ విమర్శలు చేయండి. మీరు ఇప్పటివరకు చేసిన దానివల్ల మీకు వచ్చిన పేరు అనేది అయిపోయింది. దాన్ని పక్కన పెట్టి మారిన మనిషి అని రాకేష్ అంటాడు చూసారా, ఆ విధంగా రాకేష్ మాస్టర్ అన్నట్టుగా మారిన మనిషిలాగా మీరు కూడా ఒక పద్ధతిలోకి వచ్చి జాగ్రత్తగా రాజకీయ విశ్లేషణ చేస్తే ఎమ్మెల్యే కాకపోయినా ఎమ్మెల్సీ కన్నా అయ్యే అవకాశం ఉంటుంది. ఒకసారి ఆలోచించుకోండి. మనకి స్వాతిరెడ్డి ఉదంతం చెప్తున్న విధానం ఇది. సరే అది జరిగిందా లేదా, ఒక్కోసారి అవి ఫేక్గా కూడా ఉండొచ్చు. అలాంటివి ఇమీడియట్గా మనం ఎందుకు రియాక్ట్ అవ్వాల్సి వస్తుందంటే ఈ పదజాలం అనేది కరెక్ట్ కాదు. ఎట్ట పడితే అటు మాట్లాడడం, రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నవాళ్ళు కావచ్చు, పార్టీ పదవుల్లో ఉన్నవాళ్ళు కావచ్చు, గౌరవనీయంగా బయట సమాజంలో ఉన్నవాళ్ళ మీద అవాకులు చెవాకులు ఇష్టారాజ్యంగా పేరడం అనేది కరెక్ట్ కాదు. దీన్ని ఒకసారి మీరు అందరూ అర్థం చేసుకుంటారని ఈ వీడియో చేయడం జరుగుతుంది. దట్స్ ఇట్.